హాయ్ అండి అందరికి. అందరు ఎట్లా ఉండారో మేము చాలా బాగుండాము. అమ్మా ఈరోజు ఏం కూర చేస్తున్నావే? చికెన్ మెంతం కూర చేస్తున్నాం. అమ్మా ఈరోజు చికెన్ మెంతి కూర చేస్తున్నావు కదా, ఈరోజు మనం పోస్ట్ చేద్దామా? సరే మంచి చేతానులే. ఓకే, వెల్కమ్ టు వినోదమ్మ గారు వంటలు. సరే అమ్మా, మనకు వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేస్తాను. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, టమాటాలు, మెంతి కూర, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయు, నూనె వేసి పోసు వేసుకోవాలి. నూనె కాయాక నూనె పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయాలి. తర్వాత ఉల్లిగడ్డనా అమ్మా? ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయ్యాక కొంచెం ఎర్రగా అయ్యాక పసుపు వేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలా? ఎర్రగా అయినాక చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై లేక మంచిగా కలపాలి. ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మాడకుండా కింద అడుగు పట్టకుండా కొంచెం కలుపుకొని మెంతి కూర వేయాలి. మెంతి కూర, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని అడుగు పట్టకుండా టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు అన్నీ వేసుకొని ఒకసారి కలిపి ఉండాలి. అన్నా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మూత పెట్టుకోవాలి. అది మంచి ఉడికినాక స్టవ్ బంద్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు. వావ్, సూపర్ అమ్మా, ఎంత బాగుందో. అమ్మా ఆకలేస్తుంది నాకు, పెట్టు. ముక్కలు పెడతానే ఉండు. వేడి వేడి చికెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మంచిగా వేడి వేడి అన్నం పల్లెంలో పెట్టుకొని వేడి వేడి చికెన్ పెట్టుకొని బుక్కలు పెడుతుంటే చూసుకో ఎంత సూపరు. ఓ చేసుదాకెర్రా, బట్టలు విడిచిపోతాయి ఎండకు, బట్టలు తీతురా. అమ్మ వస్తున్నా. హాయ్ గాయ్స్, అమ్మ పిలుస్తుంది, వెళ్తున్నాను. ప్లీజ్ కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి.